రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఎందుకు ఏడ్చారు? ఒకరోజు కృష్ణుడు రుక్మిణీదేవి నది దగ్గర కూర్చొని ఉండగా రుక్మిణీదేవి కృష్ణుడి వైపు చూస్తూనే ఉంటుంది. కానీ ఆమె చెప్పాలి అనుకున్న విషయం మాత్రం చెప్పలేకపోతుంది. అది గమనించిన కృష్ణుడు, చెప్పు రుక్మిణి, నీ మనసులో ఏదో ఉంది, నన్నేదో అడగాలి అనుకుంటున్నావు, అడుగు అనగా అప్పుడు రుక్మిణి నవ్వుతూ కళ్ళల్లో నుండి నీరు కారుస్తూ, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను, నా ప్రతి ఊహలో మీరే ఉన్నారు, కానీ నాకెందుకో మీ భార్య కన్నా మీ ప్రియురాలిలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కృష్ణుడు నవ్వుతూ, నువ్వు నా సఖివి రుక్మిణి, నేను నా ప్రియురాలు అయిన రాధని వివాహం చేసుకోలేకపోయాను, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీతో జీవితాంతం గడుపుతాను కదా అని అంటారు. రుక్మిణీదేవి, అలా కాదు స్వామి, భార్యాభర్తల బంధం ఎంత బాగున్నా కూడా ఈ లోకం ప్రియురాలనే గుర్తు పెట్టుకుంటుంది. కృష్ణ అనే పేరులో రుక్మిణి అనే గుర్తుకు రాదు స్వామి. కృష్ణ అనే పేరు ముందు రాధా రాధా అని వస్తుంది. అందరూ రాధాకృష్ణ అంటారు కానీ రుక్మిణి కృష్ణ అనరు కదా అని అంటుంది. రుక్మిణి ఇలా అడగడంతో శ్రీకృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరు ఏమంటారు? ప్రియురాలు గొప్పదా లేక భార్య గొప్పదా? కామెంట్ చేయండి.